ఓట్లేసి గెలిపించేశారు ఆ రోజున. ఇప్పుడు తమిళనాడులో అంతటి ఇంపాక్ట్ స్టాలిన్ మీద ఉందా, ఉంటే జరిగిందా, ఇది కావచ్చు. లేదా భారీ ఓట్ల సంఖ్య పెరిగినప్పుడు ఓటమి కూడా జరుగుతుంది. లైక్ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే, 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే. పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది. ఆ పెరిగిన ఫలితం అధికారంలో ఉన్న వాళ్ళని గద్దె దించింది. ఇక్కడ కర్ణాటక అదే జరిగింది, తెలంగాణలో అదే జరిగింది. అంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఓటింగ్ శాతం పెరుగుద్ది. అలా చూసుకుంటే ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎత్త కాబోతోందా? అదే నేను చెప్తోంది. అందుకే గుజరాత్ చెప్పా ముందు, అక్కడ ప్రో ఇన్కంబెన్సీ వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో కూడా ప్రో ఇన్కంబెన్సీ వచ్చింది, యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ గెలిచారు. కాబట్టి అది ఉండొచ్చును. అయితే ప్రో ఇన్కంబెన్సీ విన్ అనేటటువంటిది సాధారణంగా ఒక 20% ఉంటున్నాయి ఓవరాల్ లెక్కలు చూసుకున్నప్పుడు. ఓట్ల సంఖ్య పెరిగిన టైంలో క్రిందసారి మమతా బెనర్జీ అట్లా భారీ ఓట్ల జరిగినప్పుడు గెలిచింది ఆవిడ, భారీ ఓటింగ్ క్రిందసారి కూడా అక్కడ. అప్పుడు మమత గెలిచింది, ప్రో ఇన్కంబెన్సీ అయింది. ఇప్పుడు ఇక్కడ ప్రో ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ అనేది 4 దాకా తెలియదు, ఎవరి లెక్కలు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి, విజయ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల యంగ్స్టర్